హాయ్ అండి అందరికీ. ఈ దసరా పండగకి మనం రవ్వ లడ్డు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదండి. దసరా హాలిడేస్లో సెలవులకి బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రవ్వ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ రవ్వ లడ్డుని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యినైతే వేసుకోవాలన్నమాట. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పునైతే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యినైతే వేసుకొని మనం ఒక కప్పు 2 కప్పుల వరకు బొంబాయి రవ్వనైతే తీసుకొని అదే ప్యాన్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే 2 కప్పులు తీసుకున్నాను అనమాట. 1.25 కప్పు వరకు రవ్వనైతే తీసుకున్నాను, బొంబాయి రవ్వ. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, మన బొంబాయి రవ్వ అయితే బాగా నెయ్యిలో ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఇలాచీ పొడిని అయితే వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి నేను ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట, పౌడర్ చేసి. ఇలాగా అంత మెత్తగా పౌడర్ అవసరం లేదండి, కొద్దిగా బరగ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట కొబ్బరి పొడి అనేది. ఇలా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఆ రవ్వ వేడిలో ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1.5 కప్ అయితే పంచదారను తీసుకున్నాను అనమాట. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. కొద్దిగా షుగర్ ఎక్కువ అవుతుంది అనేసి నేను కొద్దిగా తక్కువ తీసుకున్నాను అనమాట. ఆ రవ్వను కూడా రవ్వలో వేసేసి ఈ పంచదారను కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఆ వేడి సరిపోతుంది పంచదార. ఎక్కువసేపు ఉంటే ఏంటంటే మెల్ట్ అయిపోతుంది కదా పంచదార అనేది. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందే జీడిపప్పుని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ రవ్వనంతటిని కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే ఏంటంటే ముద్ద కట్టేస్తుంది అనమాట. అందుకని రవ్వ పంచదారని బాగా చల్లారబెట్టుకోవాలి. ముందుగా పాలు కూడా కాగబెట్టుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఈ చల్లారిన పాలని ఈ రవ్వలో వేసి కొద్దిగా మనకి ముద్ద కట్టడానికి ఎంతైతే సరిపోతుందో అంత చూసుకుంటూ వేసుకోవాలన్నమాట పాలను అనేది. చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి ముద్ద కట్టడానికైతే సరిపోతుంది అన్నమాట లడ్డూకి. అలా కొద్దిగా వేసుకొని చూసుకుంటూ పిండి అంతటినీ కూడా రవ్వని అంతటినీ కూడా ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట. చూడండి, మనకి ఈజీగా రవ్వ లడ్డు చుట్టడానికైతే వస్తుందన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ నేను చుట్టేసుకున్నాను. మన టేస్టీ రవ్వ లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే కదండి. ఈ దసరా పండగ పిల్లలు కూడా హాలిడేస్కి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి బాగా ఇష్టంగా తినేస్తారనమాట. మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో రాయండి. చూడండి, అన్నిటినీ కూడా ఇలా చుట్టేసుకోవాలి. రెండో చేయి పెట్టి ఇలా అదిమితే ఏంటంటే రవ్వ లడ్డు అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది, అంటే విడిపోకుండా ఉంటుంది అన్నమాట. అందుకని ఇలాగ 2 చేతులు పెట్టి నొక్కితే బాగా వస్తాయన్నమాట, రౌండ్గా వస్తాయి. లడ్డు అనేది విడిపోకుండా కూడా ఉంటుంది. చూడండి, మన రవ్వ లడ్డులన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఎంతో సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇలా చేస్తే. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక